హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనమా మనసు ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ వచ్చేసి హాఫ్ కేజీ చికెన్తో చికెన్ సెమీ గ్రేవీ అండ్ అలాగే చికెన్ ఫ్రై మరియు అలాగే మటన్తో 1/4 కేజీ మటన్తో వచ్చేసి మటన్ కర్రీ అండి. రండి ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. ముందుగా చికెన్ అండ్ మటన్ రెసిపీస్ కోసం ఇక్కడ నేను ఆనియన్ అండ్ టమోటా కట్ చేసి పెట్టుకున్నాను. చికెన్ కోసం 2 ఆనియన్ అలాగే 2 టమోటా, అలాగే మటన్ కర్రీ కోసం కూడా 2 ఆనియన్ 2 టమోటా ఈ విధంగా కట్ చేసి పక్కన ఉంచుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం ఇక్కడ నేను 2 పాయల వెల్లుల్లి అలాగే ఒక 50 గ్రాముల వరకు అల్లం తీసుకుంటున్నాను. వీటితో పాటు మటన్ అండ్ చికెన్ కర్రీలో వేయడానికి 4 ఎగ్స్ అయితే ఈ విధంగా ఉడికించి పక్కన పెట్టేసుకున్నాను. ముందుగా ఇక్కడ నేను బాండీ పెట్టేసుకుని ధనియాల పొడి కోసం ధనియాలు అయితే వేసి వేపుకుంటున్నాను. సో ధనియాలని బాండీలో వేసిన తర్వాత సిమ్లో ఉంచేసి ఒక 3 మినిట్స్ పాటు వేపుకుంటే ధనియాలు అనేటివి మాడిపోకుండా చక్కగా వేగుతాయి. మధ్య మధ్యలో కలిపెట్టుకుంటూ వేపుకోవాలి, లేదు అంటే కనుక ధనియాలు మాడిపోయే అవకాశం ఉంది. సో ఈ విధంగా అయితే కలుపుతూ నేను వేపేసుకున్నాను. సో చూసారు కదా, మాడిపోకుండా ఈ విధంగా వేపుకోవాలి ధనియాలు అనేటివి. ఆ తర్వాత వీటిని నేను మిక్సీ పట్టేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీ పడుతున్నాను. సో ధనియాల పొడి మిక్సీ పట్టిన తర్వాత అందులోనే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మిక్సీ పట్టేస్తున్నాను. వీటన్నిటిని మిక్సీ పట్టి పక్కన ఉంచేసుకోవాలి. ఆ తర్వాత మనము మిగతా ప్రాసెస్ చూద్దాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే టమోటాని కూడా ఒకసారి మిక్సీ పట్టేద్దాము. సో టమోటాస్ మాత్రమే మిక్సీ పడుతున్నాను నేను, ఆనియన్స్ అయితే మిక్సీ పట్టట్లేదు. సో ఈ విధంగా అన్నీ మిక్సీ పట్టిన తర్వాత ముందుగా మటన్ కర్రీ కోసం మటన్లో 1 స్పూన్ ఉప్పు అలాగే కొద్దిగా పసుపు వేస్తున్నాను. అలాగే మటన్ ఉడికించడానికి 1/2 లీటర్ నీళ్ళు అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తాన్ని మిక్స్ చేసి మటన్ని ఈ విధంగా 1/2 లీటర్ నీళ్ళు అయితే యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఇందులోకి చెక్క, మొగ్గ, ఒక బిర్యానీ ఆకు వేసి ఉడికించుకుంటున్నాను. ఇలా వేయడం వల్ల ఏంటంటే మటన్ అనేది స్మెల్ రాకుండా మంచి స్మెల్ వస్తుంది, అంటే నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. సో మటన్ని ఉడికించేసుకుందాం ఇప్పుడు మనము. ఆ తర్వాత చికెన్ కర్రీ కోసం నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నానని చెప్పాను కదా. ఇప్పుడు చికెన్ కర్రీ కోసం మనము చికెన్లోకి 1 స్పూన్ ఉప్పు, అంటే చిన్న స్పూన్తో 1 స్పూన్ ఉప్పు, అలాగే నార్మల్ స్పూన్తో 1.5 స్పూను కారం వేసి అలాగే కొద్దిగా పసుపు తీసుకుంటున్నాను. వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇందులోకి ఇప్పుడు నేను 1.5 స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే జీలకర్ర ధనియాలు కలిపిన పొడిని 1.5 స్పూన్ తీసుకున్నాను. మీకు ఇష్టం లేకుంటే కనుక కావాలి అంటే తగ్గించి వేసుకోండి పొడి అనేది. సో ఈ విధంగా వీటన్నిటిని మిక్స్ చేసుకుని చికెన్లో బాగా మ్యాగ్నేట్ అయ్యే వరకు కలుపుకోవాలి. ఈ విధంగా మ్యాగ్నేట్ చేసి చికెన్ అనేది పక్కన ఉంచేసుకుని ఇప్పుడు చికెన్ ఫ్రై కోసం బాండీ పెట్టి జస్ట్ 2 స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. సో ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి చెక్క, మొగ్గ అలాగే ఒక స్టార్ ఫ్లవర్ ఉంటుంది కదా, స్టార్ ఫ్లవరు లేదా అనాస పువ్వైనా వేసుకోవచ్చు. ఇలా వేసేసుకుని ఆ తర్వాత ఇందులోకి 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఫస్ట్ మనము, వాటిని వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా కలుపుకొని సిమ్లో ఉంచేసి ఆనియన్ అనేది బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి కలిపేసుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత సిమ్లో ఉంచేసి ఒక 10 మినిట్స్ పాటు ఉడకనిద్దాము. ఈలోపు మటన్ కూడా బాగా ఉడికిపోయింది. సో ఈ విధంగా ఉడికిన తర్వాత మటన్ అనేది ఎత్తించి పక్కన ఉంచుకోవాలి. నేనైతే ఇక్కడ 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను మటన్ని. నాకైతే కరెక్ట్గా ఉడికింది. ఏదైనా కొద్దిగా ఉడకాలి అంటే కనుక మనం కర్రీ చేసేటప్పుడు ఉడికిపోతుంది. ఆ తర్వాత ఎగ్స్ కూడా వేసి ఇలా బాయిల్ చేసి పక్కన ఉంచేసుకుంటున్నాను. ఇదే ఆయిల్లో తిరిగి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని మిగతా ఆనియన్స్ వేసి ఇలా వేపేసుకుంటున్నాను. ఇలా వేపేసుకున్న తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ కూడా వేసి ఒకసారి కలుపుకుంటున్నాను. ఈ విధంగా కలిపి బాగా ఉడకనివ్వాలి. ఆయిల్ అనేది పైకి తేలే వరకు ఉడకనిద్దాం. ఇంతలోపు మనము చికెన్ కర్రీని ఈ విధంగా, అంటే చికెన్ ఫ్రై చేస్తున్నాం కదా ముందుగా, ఇలా కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకుందాము. ఎందుకంటే మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి, లేదంటే కనుక మాడిపోతుంది. ఇక్కడ మటన్ కర్రీలోకి వచ్చేస్తే కనుక టమోటా అనేది బాగా ఉడికిపోయింది. ఆ తర్వాత ఇందులోకి 1 స్పూన్ ఉప్పు అలాగే 1 స్పూన్ కారం, కొద్దిగా పసుపు వేస్తున్నాను. వీటన్నిటిని వేసి ఒకసారి మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టేసుకుంటున్నాను. చాలా వరకు మనము 1/2 కేజీ చికెనే కదా, ఒకటి కర్రీ చేద్దాము లేదంటే కనుక ఫ్రై చేసేద్దాము అనుకుంటుంటామండి. అలా కాకుండా ఈ విధంగా కనుక చేసి పెట్టామంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. జస్ట్ ఒకటే కర్రీని కొద్దిగా మార్చి చేస్తే సరిపోతుంది. వాళ్ళకి అవి 2 రెసిపీస్ 3 రెసిపీస్ లాగా కనిపించి ఇష్టంగా తింటారు. సో నేను ఇక్కడైతే కనుక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు జీలకర్ర పొడి అలాగే గరం మసాలా వేసి వేపుకుంటున్నాను. 1 స్పూన్ గరం మసాలా తీసుకున్నాను.
మసాలా అంతా బాగా పట్టేటట్టు కలుపుకొని టమాటా ప్యూరీకి ఇందులోనే మనం తీసుకున్న కోడిగుడ్లకి ఘాట్లు పెట్టి ఈ విధంగా మసాలా వేసి వేపుకుంటున్నాను. ఇలా వేపుకున్న తర్వాత కోడిగుడ్లన్నీ తీసి పక్కన ఉంచేసుకుంటున్నాను నేను ఇక్కడ. సో ఇలా తీసి పక్కన ఉంచుకున్న తర్వాత ఈ గ్రేవీ ఏదైతే ఉందో ఈ గ్రేవీని ఇప్పుడు మనము మటన్ కర్రీలోకి వేసి కలిపేసుకుందాము. ఈ విధంగా కలుపుకొని ఉప్పు కారం ఏమైనా సరిపోయిందా లేదా చూసి మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు సిమ్లో ఉంచుదాం. ఇలా మటన్ కర్రీకి మసాలా అంతా పట్టేలోపు చికెన్ కర్రీ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మనము ఇలా చికెన్ ఫ్రై అయితే అయిపోయిందండి. ఇంకా కొంచెం వేగితే కనుక ఇలా గ్రేవీ లేకుండా వచ్చేస్తుంది. ఆల్మోస్ట్ చికెన్ ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకుందాము. సో ఇలా హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత అడుగంటుకుంటూ ఉంటుంది. సో జాగ్రత్తగా మనము కలుపుకుంటూ వేపుకోవాలి. సో ఈ విధంగా వేపుకుంటే సరిపోతుంది. సో ఇలా అయిన తర్వాత ఫ్రై అనేది తీసి పక్కన ఉంచుకొని ఇందులో కొద్దిగా మాత్రమే ఫ్రై ఉంచుకొని మిగతా తీసి పక్కన పెట్టి ఇందులో టమాటా ప్యూరీ మిగిలింది వేసి ఒకసారి కలుపుకోవాలి. టమాటా ప్యూరీ వేసి కలిపిన తర్వాత ఇందులో 2 స్పూన్ల నీళ్లు వేసి ఒకసారి కలిపి మూత పెట్టేసుకుని ఉడకనివ్వాలి. ఈలోగా మనము మటన్ కర్రీ కూడా ఉడికిపోయి ఉంటుంది. చూద్దాం ఒకసారి. మటన్ కర్రీ కూడా ఉడికిపోయింది. సో ఇందులో మనం తీసుకున్నటువంటి గుడ్లలో 2 గుడ్లు వేసి మిక్స్ చేసుకుని 1 నిమిషం పాటు సిమ్లో ఉంచేసి దింపేసుకుంటే మటన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇంతేనండి, కోడిగుడ్డు మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ కర్రీని దించి పక్కన ఉంచేసుకుందాము. అండ్ ఇంతలోపు మనకి చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయి ఉంటుంది. సెమీ గ్రేవీ వచ్చేసి ఉంటుంది. సో ఇలా సెమీ గ్రేవీ కూడా వచ్చేసిందండి. సో ఈ విధంగా వేపుకొని మీకు ఉప్పు కారం ఏదైనా తక్కువ ఎక్కువ ఉంటే చూసుకోవాలి. ఈ విధంగా చూసుకొని ఇందులో కూడా మిగిలిన 2 గుడ్లు వేసి కలుపుకుందాము. ఇలా కలుపుకొని 1 నిమిషం పాటు ఇది కూడా సిమ్లో ఉంచేసి దింపేసుకుంటే చికెన్ సెమీ గ్రేవీ కూడా రెడీ అయిపోతుందండి. ఇలా ఒకసారి ఒకే కూరని చిన్న చిన్న మార్పులతో చేసి పెట్టండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ.